నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటాను. కొంతమంది అతిముత్రం మేధావుగాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, దాదాపు 1000 ఏళ్ళు విదేశీ దురాక్రమణలో, అంటే దాదాపు 7 నుంచి 800 సంవత్సరాలు ఇస్లామిక్ పాలనలో, 200 సంవత్సరాలు బ్రిటన్, ఇంగ్లాండ్ క్రిస్టియన్ పరిపాలనలో, ఈ 1000 సంవత్సరాలు మన దేశం పరిపాలించినప్పటికీ ఇక్కడ హిందువు మతం మారకుండా నిలదొక్కున్నాడు. ఇప్పుడు మాత్రము ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు వచ్చి ఈ హిందువులకు ఏదో అన్యాయం జరుగుతోంది, హిందువులను మతం మారుస్తున్నారు అని అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు, చొంగ గారుస్తున్నారు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు అంటూ ఈ అతిముత్ర మేధావులు మాట్లాడుతూ ఉంటారు. వాస్తవంగా మనం ఒకసారి చరిత్రను కనుక పరిశీలించినట్లయితే నిజంగానే అది మరి హిందువులు మతం మారకుండా నిలబడిపోయారా అంటే మనకు 2 సమాధానాలు దొరుకుతాయి ఇక్కడ. ఒకవైపు ఒక సమాధానంలో నిజంగానే నిలదొక్కున్నాం మనం, రెండవ సమాధానంలో చూసినట్లయితే చాలా ప్రాంతాలను కోల్పోయాము, దాదాపు సగం భూభాగాన్ని మనం నష్టపోయాము, సగం ప్రాంతం కూడా ఇస్లామిక్ మతానికి గురి కాబడి కన్వర్టెడ్ అయిపోయింది. కాకపోతే అదే ఇస్లామిక్ అవతరించిన దేశాల్లో ఆ ప్రాంతాల్లో కంటే కొంచెం నయమని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఇస్లామిక్ ప్రారంభించిన 100, 200, 300 సంవత్సరాల లోపటిన ఆయా ప్రాంతం మొత్తం కూడా 100% ఇస్లామీకరణ గురైంది. కానీ మన దేశం మాత్రము అంతవరకు కొంత గుడ్డిలో మెల్లలాగా కొంత ప్రాంతాలు మిగిలిపోయాయి. ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్ 1864 పూర్తి ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకున్నది. 1947లో మన స్వతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ కూడా భారతదేశం నుండి విడిపడి మరి పూర్తి ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకున్నది. అంటే ఒకప్పటి అఖండ భారత్లో ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలుకొని ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, సిక్కిం, ఇటు చైనాలోని టిబెట్ ప్రాంతం, ఇటు బర్మా, మయన్మార్ ప్రాంతాలు, ఇటు ఇప్పుడున్న బంగ్లాదేశ్ ప్రాంతాలు, కింద శ్రీలంక, ఇవన్నీ కూడా ఒకప్పుడు అఖండ భారత్ హిందూ దేశం. కానీ ఇప్పుడు ఏమయ్యాయి? ఇవన్నీ విడిపోయాయి, అందులో పూర్తి ఇస్లామిక్ రాజ్యాలుగా అవతరించాయి. ఇక భారతదేశం 1947 తర్వాత మనం కనుక చూస్తున్నట్లయితే కూడా మనం ఇప్పటికీ స్వతంత్ర భారతదేశంలో కూడా 9 రాష్ట్రాలులో హిందువులు మైనారిటీలు. ఉదాహరణ కాశ్మీర్, బెంగాల్, కేరళ, త్రిపుర, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, ఇలాంటి రాష్ట్రాలు ఇవన్నీ కనుక మనం చూస్తున్నట్లయితే దాదాపు 9 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ హిందువు నిలదొక్కున్నాడు, హిందువు మతం మారకుండా ఉండిపోయాడు అంటే ఇంకా కనీసం వాళ్ళు ఈ ప్రాంతాల్లో కూడా, మిగిలిన ప్రాంతాల్లో కూడా కొంచెం 25 నుంచి 35% పెరిగినా కూడా అక్కడ హిందువు బ్రతకలేడు, మనలేడు, హిందూ మతం కూడా ఇక బ్రతకలేదు. ఎందుకు అంటే హిందువు ఎప్పుడు కూడా సర్వే జనా సుఖినో భవంతు అంటూ అందరూ సమానమే, అన్ని దేవుళ్ళు సమానమే, అందరి దేవతలు సమానమే అనే డైలమాలో సెక్యులర్గా ఉండిపోతాడు తప్ప నేను అనేది, ఎందుకంటే వాళ్ళ విషయాల్లో మా దేవుడే గొప్ప, మా దేవుడు తప్ప ఇంకొక దేవుడిని మేము పూజించము అనే విషయము వారి ధర్మాల్లో లాగా మన హిందూ ధర్మంలో లేదు గనక. అందుకని ఇక్కడ మనం అయితే ఇంతసేపు ఈ విషయాన్ని ఎందుకు చెప్పుకుంటూ రావడం జరిగింది అంటే మొన్న ఒక ముంబైలో ఒక సంఘటన జరిగింది. క్రోమాకు సంబంధించిన ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ షాపులో ఒక రషీద్ అనే మేనేజర్ ఉన్నాడు. అక్కడ జితేష్ శర్మ అనే అతను ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. అతను చక్కగా షేవింగ్ తీసుకొని మంచిగా బొట్టు పెట్టుకొని తన ఉద్యోగానికి సమయానికి రావడం జరిగింది. కానీ ఇక్కడ రషీద్కి అది నచ్చలేదు. ఎందుకంటే రషీద్ ఇక్కడ మేనేజర్ స్థానంలో ఉన్నాడు, నీవు బొట్టు పెట్టుకొని ఉద్యోగానికి ఎలా వస్తావు అంటూ అతన్ని బొట్టు తీసేసి మాత్రమే నువ్వు ఉద్యోగానికి రావాల్సి ఉంటుంది అని చెప్పి అతన్ని షాపు బయటే అడ్డగించాడు. ఎందుకంటే నువ్వు ధర్మాన్ని ప్రదర్శిస్తున్నావు ఇక్కడ అని చెప్పి అతనికి వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు మతానికి సంబంధించిన ఒక సూచనని బొట్టు ద్వారా
ఇక్కడ తెలియజేస్తున్నావు. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఈ షాప్లో కొనడానికి వస్తారు కాబట్టి నువ్వు బొట్టు పెట్టుకోవడానికి వీల్లేదు అని మాట్లాడాడు. కానీ ఇంత మాట్లాడిన అతను గడ్డంతో టోపీతో తను మాత్రము ఉండడానికి అర్హుడా అనే ప్రశ్నను ఇక్కడ ఎవరూ వేయలేదు. అంటే వారి యొక్క ధర్మం అనుకోవచ్చునా, లేకపోతే వారి యొక్క మూకుమ్మడి మనస్తత్వం అనుకోవచ్చునా, ఒక వ్యక్తిని పట్టుకొని బొట్టు పెట్టుకొని నువ్వు ఉద్యోగానికి రావద్దు, అది కూడా అప్లయన్సెస్ షాప్లో పనిచేయడానికి అని అడ్డగించాడంటే, అంటే ఇంకా ఈ మహారాష్ట్ర ఏమి పూర్తి స్థాయి మెజారిటీ ప్రాంతానికో లేదా కనీసము 25-30% ముస్లిం వర్గాలు చేరిపోయిన దాఖలాలు ఇంకా లేవు. ఎందుకంటే మెజారిటీ మహారాష్ట్రలో హిందువులే ఉన్నారు. హిందువులే మెజారిటీగా ఉన్న రాష్ట్రంలో ఒక మైనారిటీగా ఉన్న ఈ యొక్క రషీద్ ఖాన్ ఏ విధంగా అంటే ఒక హిందూ మెజారిటీ సమాజానికి సంబంధించిన వ్యక్తిని ఏ విధంగా అడ్డగించడానికి ఉన్న నేను ధైర్యాన్ని మాట్లాడుతూ ఉన్నా. అంత ధైర్యంగా అతను అడ్డగించాడంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అదే ఇప్పుడు ఆ మహారాష్ట్రలో కూడా కనీసం 35% వాళ్ళ సంఖ్య చేరింది అంటే ఇక్కడ హిందువు మనగలడా, హిందువు స్వయంగా నేను హిందువును అని ప్రకటించుకునే స్వాతంత్రాన్ని కలిగి ఉంటాడా అన్నది ఇక్కడ మనం ఎవరైతే ఈ అతిమూత్రంగాళ్ళు ఉన్నారో వాళ్ళకు అర్థమవుతుందా. ఈ యొక్క సంఘటన కేవలం షాపులోకి బొట్టు పెట్టుకొని వచ్చినందుకే అతను అడ్డగించి ఉద్యోగం నుంచి అవుట్ అని అన్నాడు. అటువంటిది వారి సంఖ్య ఇంకా ఈ మిగిలిన 20 రాష్ట్రాల్లో కూడా కనీసం సగం కూడా అవసరం లేదు. కనీసం 25 నుండి 30% చేరినా కూడా హిందువు ఇక్కడ బ్రతకగలడా అనేది మనము ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ అతిమూత్రంగాళ్లకు అర్థం కావాల్సిన విషయం. కావాలంటే మీరు కూడా ట్విట్టర్లో చూడొచ్చు. ఈ పక్కన గల మీరు యొక్క ట్విట్టర్ ఐడిలో కనుక మీరు వెతికినట్లయితే ఆ వీడియో ఖచ్చితంగా మీరు కనబడుతుంది. అదేమి నేను కల్పించుకొని చెబుతున్న విషయం ఎంత మాత్రం కాదు. జై హింద్, భారత్ మాతాకి జై.